హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో డే 2 బ్యాలెన్స్డ్ డైట్ అండి. బ్యాలెన్స్డ్ డైట్లో నేను ఏమేమి తీసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి లంచ్లోకి నేను ప్రోటీన్ కోసం 1 హోల్ ఎగ్ తీసుకున్నాను అండ్ 1 ఎగ్ వైట్ తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కీరా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మీల్స్ కింద ఫ్రైడ్ రైస్, మిల్లెట్ ఫ్రైడ్ రైస్ అనేది తీసుకున్నానండి. 200 గ్రామ్స్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. దాంట్లోనే వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ వేసి తీసుకున్నాను. అండ్ సోయా చంక్స్ కర్రీ అనేది ఇక్కడ తీసుకున్నాను అనమాట. సోయా చంక్స్ కర్రీ ఎలా చేయాలి అనేది లాంగ్ వీడియోను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది తీసుకున్నానండి. ఇది చాలా మంచిది, అందుకే నేను ఇది కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది లంచ్లోకి మీల్ ప్లేట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్రైడ్ రైస్ అనేది. ఎలా చేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ అనేది మొత్తం కూడా నేను రెసిపీ అనేది పోస్ట్ చేస్తాను, ఆల్రెడీ చూడండి. ఇక్కడ వచ్చేసి నేను డిన్నర్లోకి అండి, ఈ డే 2 బ్యాలెన్స్ డైట్ డిన్నర్లోకి నేను 2 పెసర దోశ తీసుకున్నానండి. ఒక దాని మీద నేను ఎగ్ వేసుకున్నాను, ఇంకో దాని మీద నార్మల్గా తీసుకున్నాను. అండ్ సోయా చంక్స్ కర్రీ తోటి సర్వ్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. అండ్ ఈ 2 కాంబినేషన్ అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. సోయా చంక్స్ కర్రీ అనేది అండ్ మిల్లెట్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేయాలి అనేది మొత్తం కూడా నేను లాంగ్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ లాంగ్ వీడియోలో చెక్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్ కూడా ఒకసారి చూడండి. రెసిపీ యొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో